హలో హాయ్ ఎవ్రీవన్. ఇవాల్టి వచ్చేసి చిన్న పిల్లలకి కారం ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి సొంటి తీసుకున్నాను. అలాగే ఇవి సెకండ్ వచ్చేసి కటకరోని చూస్తున్నారు కదా. దీని పేరు పక్కన ఇంగ్లీష్లో కూడా నీకు ప్రతి ఒక్కటి ఇస్తున్నాను, నేమ్స్ అనేటివి చెక్ చేసుకోండి మీకు అర్థం కాకపోతే. కటకరోని అండి. ఇవి మొత్తం వచ్చేసి మనకి ఒక కిరాణా షాపుల్లో దొరుకుతాయి. తర్వాత థర్డ్ వన్ వచ్చేసి సన్ రాష్ట్రము చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా క్లారిటీగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. స్కిప్ చేస్తే అస్సలు అర్థం కాదండి. ఫోర్త్ వన్ వచ్చేసి దుంపరాష్ట్రము. వీటిని దుంపరాష్ట్రం అంటారు. బాగా గమనిస్తున్నట్టు అయితే మీకు అర్థమవుతుంది. వీటిని మనము కాల్చుకోవాలి, అది నెక్స్ట్ ఉంటుంది. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి, స్కిప్ చేస్తే మాత్రం అస్సలు అర్థం కాదు. ఫోర్త్ వన్ వచ్చేసి దుంపరాష్ట్రము. అలాగే పసుపు కొమ్ము, ఇది వచ్చేసి కరక్కాయ అంటారండి, కరక్కాయ. అలాగే సోంపు, నల్ల మిరియాలండి, ఇవి మిరియాలు. తర్వాత నల్ల మిరియాలు, వీటిని నల్ల మిరియాలు అంటారు. ఇది నల్ల జీలకర్ర. అలాగే మాసకాయ చూస్తున్నారు కదా. నల్ల జీలకర్ర ఇలా ఉంటుంది, క్లారిటీగా చూడండి మీకు కనిపిస్తుంటుంది. నల్ల జీలకర్ర అలాగే మాసికాయ నేను ఆల్రెడీ కొంచెం వాడున్నానండి. తర్వాత ఈ మాసికాయ, ఇందులో ఇంకొక వస్తువుని స్కిప్ చేశానండి. ఇక్కడ ఇంకొక వస్తువు అంటే ఏంటో కాదండి, వసకొమ్ము అనేది ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. అది నేను ముందుగానే పౌడర్ చేసి పెట్టుకున్నాను. మీరు ఇందులోనే వసకొమ్ము ఉంటే దాన్ని నేను సపరేట్గా వాడుతున్నాను. అలాగే ఇందులో కూడా కలిపి వేస్తున్నాను. మీకు వసని ఎలా వాడాలి ఏంటి అనేది అడిగితే నేను మళ్ళీ ఇంకొక వీడియోలో చూపిస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదిగో ఇలా పౌడర్ చేసి పెట్టుకున్నాను వసకొమ్ముని. ఇక్కడ పౌడర్ కనిపిస్తుంది కదా, ఇది వస పౌడర్ అండి. వసకొమ్ము ఆల్రెడీ పొడి చేసి పెట్టుకున్నాను. ఇది వసను మాత్రం సపరేట్గా నేను వేడి చేసుకొని పొడి చేసి పెట్టుకున్నాను. తర్వాత ఇవన్నీ శుభ్రంగా వాష్ చేసేసుకొని నైట్ అంతా మనం ఆరబెట్టేసుకోవాలి. ఈ కొమ్ములన్నిటినీ ఆరబెట్టేసుకోవాలి, నీట్గా క్లీన్ చేసేసుకొని. తర్వాత ఇలా ముక్కలు అంటే కొంచెం కచ్చపచ్చగా దంచుకొనేసి, ఎక్కువ దంచలేదండి, జస్ట్ లైట్గా స్మాష్ చేశాను. ఇలా కొంచెం దంచుకున్న తర్వాత ఒక బాండిల్ తీసుకొని మనం తీసుకున్న వస్తువులన్నీ వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఎక్కువ కాదండి, జస్ట్ పచ్చిగా లేకుండా దోరగా వేయించుకోవడం వల్ల పిల్లలకి అనేటివి ఇలా చేయడం వల్ల వేడి చేసుకోవాలి. వీటిలన్నిటినీ ఇలా వేడి చేయడం వల్ల పిల్లలకి మనం ఈ వేసిన పొడి మందం చేయకుండా వాళ్ళకి తొందరగా అరిగిపోవడానికి, అలాగే ఒంటికి పట్టడానికి జలుబు దగ్గు ఏమి రాకుండా చూస్తుంది. ఇలా మీరు దంచి కాకుండా కొమ్ములుగా అయినా ఒక్కొక్కటి సపరేట్గా అయినా కాల్చుకోవచ్చు, సపరేట్గా అయినా చేసుకోవచ్చు. నేను అన్నీ ఒక్కోసారి సపరేట్గా చేసుకోకుండా మొత్తం కలిపి పౌడర్ చేసుకుంటున్నాను కాబట్టి ఇలా మనం వేయించుకున్నా సరిపోతుంది. చూసారు కదా, చూసి చెక్ చేసుకుంటే వేయించుకోండి, మాడిపోకూడదు. ఇందులో వాము, మిరియాలు, నల్ల జీలకర్ర ఇవన్నీ చిన్న వస్తువులు కాబట్టి కొంచెం తొందరగా మాడిపోతాయి కాబట్టి చూసుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇప్పుడు అది ఆఫ్ చేసేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీలో పౌడర్ చేసి పెట్టుకుందాం. మిక్సీలో పౌడర్ చేసుకోవడం వల్ల సాఫ్ట్గా వస్తుంది. లేదంటే మీకు ఓపికంటే ఒక పక్కనైనా దంచి పెట్టుకోవచ్చు. ఇలా మెత్తగా పౌడర్ చేసుకున్న తర్వాత వీటిని మళ్ళీ మనము జల్లించుకోవాలండి. ఇంత మెత్తగా ఉన్నా కానీ మనకి పసిపిల్లల నుంచి ఇది వాడుతామండి. పసిపిల్లల నుంచి 3 సంవత్సరాలు వచ్చేంత వరకు మనం ఈ పొడిని అనేది వాడుకోవచ్చు. అందులో ఫస్ట్ మంత్ వేయాలండి. ఫస్ట్ మంత్ అయితే స్కిప్ చేయొచ్చు, సెకండ్ మంత్ కూడా వద్దు. థర్డ్ మంత్ నుంచి 3 సంవత్సరాల వరకు వేసుకోవచ్చు. దీన్ని మనం మిక్సీ పట్టుకున్నప్పుడు మెత్తగానే వచ్చుంటుంది, కానీ ఇంకా సాఫ్ట్గా ఉండాలి పిల్లలకు కాబట్టి, చిన్న పిల్లల నుంచి వాడతాం కాబట్టి. ఇక్కడ నేను ఒక జల్లెగంటి తీసుకున్నాను, లేదంటే మీ దగ్గర శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్న ఒక మెత్తటి పైటను తీసుకొని చున్నీని తీసుకొని చున్నీలో అయినా
జల్లించుకోవచ్చండి. చున్నీ సాఫ్ట్గా ఉండే చున్నీలో కొంచెం లేట్ అవుతుంది అనుకుంటే ఇలా శుభ్రంగా వాష్ చేసుకున్న ఒక జల్లి గింట్లైనా జల్లించుకోవాలి. శుభ్రంగా సాఫ్ట్గా వచ్చేంత వరకు దీన్ని 2 to 3 టైమ్స్ వరకు మనం జల్లించుకోవాలి. అప్పుడే మనకి సాఫ్ట్గా వస్తుంది. ఎంత సాఫ్ట్గా వస్తే అంత బెటరు. చిన్నపిల్లలే కదండి, 3 మంత్స్ నుంచి ఇది వాడుకోవచ్చు 3 సంవత్సరాల వరకు. 3 మంత్స్ బేబీ అంటే కొంచెం గొంతు పట్టుకోకుండా ఉంటుంది కాబట్టి 1కి 3 సార్లు 4 సార్లు జల్లించుకోవడమే చాలా మంచిది. ఇలా మనము దీన్ని వారానికి 4 సార్లు వేయొచ్చండి. 4 సార్లు ఎప్పుడెప్పుడు వేయొచ్చంటే ఆదివారం వచ్చేసి ఆయుష్కి, మంగళవారము మాటలకి, బుధవారము బుద్ధికి, శుక్రవారము సూక్ష్మానికి అంటే గ్రహశక్తికి. ఇలా వారానికి 4 రోజులు పోయాలండి. ఇలా తలస్నానానికి ముందు పోయాలి. 4 రోజుల ముందు పోస్తే సరిపోతుంది. ఎప్పుడు పోయాలి అంటే తలస్నానానికి ముందు ఈ కారం కానీ పోస్తే వాళ్ళకి జలుబు, దగ్గు, అలాగే మోషన్స్ ఇలాంటివి ఏమీ రాకుండా, జ్వరాలు, ఏదన్నా గుండెల్లో ఆయాసగా, పొట్టొబ్బరము, కడుపులో నొప్పి అలా ఇంటి బాధలు ఏమన్నా ఉంటే తగ్గిపోతాయి. ఈ కారం పోయడం వల్ల మనం ఇంట్లో చేసి పెట్టుకోవచ్చు. దీన్ని ఇప్పుడు చేసుకుంటే రేపు ఎల్లుండో పాడైపోద్దని భయపడొద్దండి. 3 సంవత్సరాల వరకు దీన్ని మనం నిల్వ ఉంచుకోవచ్చు. ఖచ్చితంగా ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం కూడా ఉండదండి. మీరు శుభ్రంగా నేను చెప్పిన టిప్స్ ఫాలో అవుతూ పర్ఫెక్ట్గా చేసుకుంటే, లేదు కొంచెం డౌట్గా ఉంటే మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకొనైనా స్టోర్ చేసుకోవచ్చు. 3 సంవత్సరాల వరకు అయితే నిలువ ఉంటుంది ఇది ఖచ్చితంగాను. నేను వీడియోలో చూపించిన వస్తువులు కాకుండా ఇందులో ఇంకా కొన్ని మీకు తెలుసుంటే యాడ్ చేసుకోవచ్చండి. నాకు తెలిసినంత వరకు నేను యాడ్ చేశాను. ఇంకా మీ పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక్కొని ఇంకేమైనా ఉంటే యాడ్ చేసుకోండి. ఇది నాకు తెలిసినంత వరకు నేను పర్ఫెక్ట్గా చెప్పాను అనుకుంటున్నాను. ఇలా సాఫ్ట్గా వచ్చేంత వరకు మనము ఈ పౌడర్ని ప్రిపేర్ చేసుకొని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకోవాలి. గాలి పోకుండా శుభ్రంగా పెట్టుకోండి. శుభ్రంగా చేసి పెట్టుకోవడం వల్ల ఇది 3 సంవత్సరాల వరకు ఖచ్చితంగా నిలువ ఉంటుంది. ఫ్రిడ్జ్లో అయినా స్టోర్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది తరచూ చేసుకోవాలంటే కొంచెం కష్టం అవుతుంది. ఇలా స్టోర్ చేసి పెట్టుకోవడం వల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండదండి. అలాగే పిల్లలకి దీన్ని ఖచ్చితంగా యూస్ చేయడం వల్ల ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేకుండా మనం పిల్లల్ని చూసుకోవచ్చు. చాలా హెల్తీగా ఉంటుంది. పిల్లలకి ఆకలి కూడా చాలా బాగుంటుంది. ఆకలి కూడా మనము తల్లి పాలిస్తున్నా, డబ్బా పాలిస్తున్నా, పౌడర్ మిల్క్ ఇస్తున్నా, ఏవైనా సరే ఈ పౌడర్ వాడడం వల్ల వాళ్ళకి జీర్ణశక్తి కూడా చాలా మెరుగవుతుంది. చూసారు కదా, నా వీడియో నచ్చిందా? దీన్ని ఎలా యూస్ చేసుకోవాలి ఏంటి అనేది నేను ఇంకొక వీడియో చేస్తాను. తల్లిపాలలో మిక్స్ ఎలా చేయాలి, ఎలా మిక్స్ చేసుకొని వాడాలి అనేది నేను ఇంకొక వీడియో చూపిస్తాను. సో మీకు ఈ వీడియో నచ్చితే యూస్ఫుల్ అని అనుకుంటే మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.